ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమందించి రామరాజ్యం పాలన వచ్చిందని కడప నగర టీడీపీ మైనారిటీ అధ్యక్షుడు కాజాఫీర్ తెలిపారు. కడప నగరంలోని 44వ డివిజన్ కాగితాలపెంట సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటాలను ఆయన బహుకరించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు 44వ డివిజన్ సచివాలయంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని బహుకరించడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాము, ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలనపై రామరాజ్యం వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకై మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తారు అనే నమ్మకంతోనే ప్రజలు ఆయన్ని గెలిపించారు. అత్యధిక మెజారిటీతో కూడా అన్ని సీట్లు 164 సీట్లు తెలుగుదేశం పార్టీకి ప్రజలు అందించారు. ఆయన చెప్పిన విధంగానే తొలి సంతకం పెన్షన్ 4,000 మరియు ఆయన ఎన్నికలప్పుడు చెప్పారు 3 నెలల 1000 చొప్పున బోనస్గా మొత్తం 7,000 రూపాయలు ఈ జూలై 1వ తేదీన పెన్షన్ ఇవ్వబడుతుందని దాని మీద కూడా తొలి సంతకం చేయడం జరిగారు. డిఎస్సి మీద కూడా తొలి సంతకము మరియు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే రాక్షసరహితంగా ఉన్నిందో యాక్ట్ని ఆయన రద్దు చేయడం జరిగింది. ఇంకో విషయము 5 రూపాయలకే భోజనం ఆకలికి పేదవారి కడుపు నింపే అన్నా క్యాంటీన్ లాంటి మళ్ళా రీఓపెన్ అవ్వడం చాలా సంతోషం. ఆయన చెప్పిన విధంగానే దాని మీద కూడా తొలి సంతకం పెట్టారు. ఈరోజు 44వ డివిజన్లో కాగితాలపెంటలో సచివాలయంలో చంద్రబాబు నాయుడు అక్కడ పోవటం మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దరిద్రమైన పాలన జరిపిన మన ఇక్కడ జిల్లాకు సంబంధించిన సీఎం జగన్ గారు ఆ పాలనలో ప్రజలు విసిగించి వేసారి మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం జరిగింది. అది అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీని పూర్తిగా మొత్తం వచ్చేసి స్మాష్ చేసేసినారు. ఎందుకంటే ప్రజల చేతిలో ఉండే విషయం ఇది. ప్రజలు ఎవరికి అనుకుంటే వాళ్లకు గద్దె ఎక్కిస్తారు, ఎవరికి దింపాలనో దింపుతారు. మనము అధికారం వచ్చినప్పుడు అహంకారంతో పోతే అహంకారం సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఇది నిరూపణ చేసినారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈ అహంకారం గల వ్యక్తులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ అంతం చూశారు. ప్రజలు బుద్ధి చెప్పింది. పొద్దు రిజల్ట్ వచ్చింది దీంట్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధికి కంకణం కట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము పాటుపడే వ్యక్తి అని చెప్పి గుర్తించి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయడం జరిగింది.